90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వెల్జన్ గ్రూప్ అధినేత జనార్దన్ గారిని 73 కత్తిపోట్లతోటి పొడిచి చంపడం జరిగింది. అది కూడా ఎవరో కాదు, మనవడే. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, ఏం జరిగింది అనేది తెలుసుకుంతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజు గారు. సార్, అసలు తాతని మనవడు ఆస్తి కోసం చంపటం, అది కూడా 73 కత్తిపోట్లు, దాంతోపాటు ఎదురొచ్చిన వాళ్ళని కూడా కత్తితో పడవటం అనేది మనవడు చేసినటువంటి సాహసం అని చెప్పాలి. అంటే అంత దారుణమైనటువంటి దాంట్లో పాల్పడటం అనేది ఏం జరిగింది అసలు? సోమాజిగూడ భీమా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఒక ఫిబ్రవరి 7వ తారీఖు అర్ధరాత్రి ఈ దురదృష్ట సంఘటన జరిగింది నాగరాజు గారు. ఒక మంచి వ్యక్తి, చాలా పేరున్న వ్యక్తి, ఒక దానకర్ణుడు అని చెప్పుకోవచ్చు. బహుశా చేతికి ఎముక లేదా అన్నంతగా దాన వితరణశీలి యాక్చువల్గా వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు. ఒక 86 సంవత్సరాల వృద్ధుడు. అతనంటే చాలా సంస్థలకు అతను చేసినటువంటి అనేక కోట్ల రూపాయల దానాలే ఆయనకి చాలా పేరు తెచ్చాయి. ఆయన వ్యవస్థ కూడా సంస్థ వెల్జన్ గ్రూప్ అని చెప్పి పటాన్చెరులో ఉన్నటువంటి ఈ వీణి పైప్స్ ఎక్కువగా తయారు చేసే కంపెనీ. అది చాలా పేరెనికగన్న సంస్థ. ఒకప్పుడు ఈ వెల్జన్ గ్రూప్ అనేది డానోన్ అనే ఒక కంపెనీతో ఆయన టైఅప్ అయ్యారు. 1973లో ఇది ఇన్కార్పొరేషన్ సంస్థ. ఆ తర్వాత ఈ సంస్థను 2010లో దాన్ని వెల్జన్ గ్రూప్గా మార్చి చాలా వందల మంది ఎంప్లాయ్మెంట్ తోటి ఒక అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ కూడా ఆయన. ముఖ్యంగా ఈ సంస్థ కార్యకలాపాల విషయాన్ని పక్కన పెడితే ఆయన చేసినటువంటి దాన కార్యకలాపాలు మాత్రం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఏలూరు నివాసి ఈయన ఎప్పట్లోనే హైదరాబాద్ వచ్చేసి సోమాజిగూడలో ఈయన ఉంటున్నారు. చాలా అద్భుతమైన వ్యక్తి. ఎన్ని రకాలైన దానాలు చేశారంటే ముఖ్యంగా ఆయన స్వగ్రామంలో అనేక స్కూళ్ళు, అనేక మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చూస్తున్నామో దాంట్లో కూడా సుమారుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన అక్కడ కూడా పెద్ద భవనాన్ని నిర్మించి చాలా వితరణ చేశారు. ఇది కాకుండా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే సుమారుగా 40 కోట్ల రూపాయల పైబడి ఆయన దానాలు చేయడం జరిగింది. ఇంతటి గొప్ప వ్యక్తి ఎంత హేయమైన స్థితిలో తన సొంత మనవడి చేతిలో అత్యంత దారుణంగా, కిరాతకంగా ఆ మనవడి చేతిలో హత్య కావించబడ్డాడు. సో ఆ విషయాలు వివరాలు కలిగితే ఈయన ఉండేది నేను చెప్పినట్టుగా సోమాజిగూడ భీమా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ అనే హౌస్. అనుకోకుండా ఏం జరిగిందంటే ఈయనకి 2 కుమారులు, ఒక కొడుకు అనమాట. గంగాధర శ్రీనివాస్ వీళ్ళ అబ్బాయి, ఆ పెద్ద కుమార్తె కొడుకు అయినటువంటి శ్రీకృష్ణని ఆ సంస్థ అధినేతగా ఆయన రీసెంట్గా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇన్ని అపాయింట్ చేయడం జరిగింది రీసెంట్గా, ఒక 1 మంత్ బ్యాక్. ఇది కాకుండా చిన్న అబ్బాయి అంటే చిన్న కూతురు యొక్క కొడుకు, అతని పేరు యాక్చువల్గా కీర్తితేజ. ఈ కీర్తితేజని ఏం చేశారంటే ఆ రెండో అమ్మాయి పేరు సరోజినీదేవి. ఆ సరోజినీదేవి యొక్క కొడుకు యాక్చువల్గా ఈ కీర్తితేజ. వీళ్ళిద్దరు కూడా ల్యాంకో హిల్స్లో ఉంటారు. సో ఈ అబ్బాయికి కూడా అంటే ఈ మనవడికి కూడా 4 కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద అబ్బాయికి కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఇచ్చారు. ఇది కాకుండా గంగాధర శ్రీనివాస్ కంపెనీలో ఆయన కూడా ఒక మంచి స్థానంలో కూడా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ సందర్భంలో ఆస్తి వివాదాలకు సంబంధించి ఒకరికొరకు గొడవల విషయంలో ఏం జరిగిందంటే ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం ల్యాంకో హిల్స్ నుంచి వాళ్ళ అమ్మతో అంటే ఈ సరోజినీదేవితో కలిసి మనవడైనటువంటి కీర్తితేజ రావడం. వచ్చిన తర్వాత సాయంత్రం వరకు వాటాల విషయంలోనూ తనకి పూర్తిగా అన్యాయం జరిగింది, తనకి ఏదైతే తన ప్రాపర్టీస్ తనకి న్యాయంగా రావాల్సినటువంటి ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తూ, తాతగారు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి కీర్తితేజ 2-3 సార్లుగా ఆయన ఆరోపించడం కూడా జరిగింది. అది యాక్చువల్గా వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా నాకు అనుకున్నట్టుగా రాలేదని చెప్తూ ఈ అబ్బాయిని కూడా ఎంఎస్ చేశాడు. యాక్చువల్గా ఎంఎస్ చేసి రీసెంట్గా యూఎస్ఏ నుంచి రిటర్న్ అయ్యాడు ఈ అబ్బాయి కీర్తితేజ. ఈయన ఏజ్ కూడా 29 ఇయర్స్. సో సాయంత్రం పూట ఏమైందంటే ఈ డిస్కషన్ తాత, కూతురు, మనవడు వీళ్ళందరూ కూర్చి డిస్కషన్ చేసుకున్న సమయంలో చాలాసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత కొంతసేపు అయిన తర్వాత టీ నాకు కావాలంటే తాతగారు టీ అడిగారు. ఈ చంద్రశేఖర జనార్దన్ రావు గారు అడిగితే టీ పెట్టడానికి అని చెప్పి కిచెన్ రూమ్లోకి చిన్న కూతురు సరోజినీదేవి గారు వెళ్ళగానే ఇమ్మీడియట్గా తన చేతులుండే కత్తి తీసుకొని అత్యంత హేయంగా, అత్యంత క్రూరంగా, హింసాత్మకంగా 73 చోట్ల భయంకరంగా కత్తితో పొడి చంపేశాడు. ఈ అరుపులు విని కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఆ సరోజిని గారు కూడా రావడం, ఇమ్మీడియట్గా ఆవిడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే తల్లి మీద కూడా అటాక్ చేసి ఆమె మీద కూడా 2-3 సార్లు కత్తిపోట్లు పడడం జరిగింది. ఈ 2 గొడవలు ఉంటుండగా అక్కడ వాచ్మెన్ అయినటువంటి వీరబాబు అనేటువంటి ఆ వాచ్మెన్ కూడా ఇమ్మీడియట్గా పైకి వచ్చి ఆయన చూసేసరికి ఆయన దగ్గరికి వస్తే నిన్ను కూడా పొడిచి చంపిస్తానని చెప్పి ఆ వ్యక్తి మీద కూడా దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు కీర్తితేజ. అయితే మనవడి చేతిలో దారుణంగా కత్తిపోట్లకు గురైనటువంటి ఎవరైతే చంద్రశేఖర్ జనార్దన్ రావు గారు ఉన్నారో ఇమ్మీడియట్గా దగ్గర కొట్టిన హాస్పిటల్లో
అడ్మిట్ చేశారు. ఆయన అప్పటికే ఆ 70 కత్తిపోటుతో పెద్ద 86 సంవత్సరాల వృద్ధుడు అతను అదే స్పాట్లో చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆవిడ అక్కడ దీని మీద ఉంది. ఈ కీర్తిని కూడా నాకు తెలిసి ఇదంతా నేను చెప్పిన కథ అంతా కూడా పోలీసులు మీడియా ముందు చెప్పినటువంటి ఆ కథను మీ ముందు వివరించే ప్రయత్నం చేశాను. సో ఇమీడియట్ అతను కూడా అరెస్ట్ చేశారు. సో మిగిలినటువంటి విచారణ అంతా కూడా చేస్తున్నారు. ఈ ప్రాపర్టీస్ ఏంది, ఈ గొడవలన్నీ ఏంటి, ఇంత భయంకరంగా ఇలా ఎందుకు చంపే ప్రయత్నం చేశాడని చెప్తూ, ముఖ్యంగా ఈ కీర్తితేజ మాదక ద్రవ్యాలుగా డ్రగ్స్గా బాగా బానిస అయిపోవడం చెప్తూ కూడా పోలీసులు ప్రాథమిక సమాచార విచారణలో కూడా తెలిసినటువంటి విషయం అనమాట. అంటే సంఘటన జరిగింది ఒక దారుణంగా, అత్యంత హేయంగా మనవడి చేతిలో తాతగారు చనిపోవడం అన్నది బహుశా డైజెస్ట్ చేసుకోలేరు. ముఖ్యంగా ఈ సోఫిస్టికేటెడ్గా ఉన్నటువంటి ఈ కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీస్ భయపడుతున్నాయి యాక్చువల్గా. అంటే ప్రాపర్టీ సంపాదించుకోవడం ఒక విషయం, ఆ ప్రాపర్టీస్ని నిలబెట్టుకోవడం ఇంకొక విషయం. ఆ ప్రాపర్టీని మనవలు, కొడుకులు, కూతుళ్ళ చేతుల్లో లేక ఎలా పెట్టాలో తెలియకుండా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు పెద్దవాళ్ళకి ఏర్పాటు జరిగింది. అంటే ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కష్టపడుతున్నారు, కొన్ని వందల మందికి మార్గనిర్దేశం చేయగలుగుతున్నారు, ఒక రోల్ మోడల్గా నిలబడగలుగుతున్నారు. కానీ కుటుంబ వ్యవస్థలో తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేయించకపోతే పిల్లలు, తన కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, మనవలు కావచ్చు, ఈరోజు మనవడి చేతిలో ఇంత పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి, యాక్చువల్గా మంచి వ్యక్తి, నిరాడంబరమైన వ్యక్తి అని కూడా మనకి మిత్రులు కూడా చాలామంది చెప్తున్నారు. చాలా మంచి వ్యక్తి, దానం చేయడంలో అత్యంత విత్తనం, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చాలా కష్టపడి ఈయన కలకత్తాలో చదువుకుని ఇంజనీరింగ్ చేసి అక్కడ హిందూ మోటార్స్లో కూడా జాబ్ చేసి చాలా అంచెంచెలుగా పైకెదిగి 1970 ప్రాంతంలో, అప్పటి పటాన్చెరు ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని పెట్టి కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు గడిచిన 50 సంవత్సరాల నుంచి. సో ఇంత మంచి వ్యక్తి ఇంత దారుణమైన స్థితిలో తన మనవడి చేతిలో చనిపోవడం అనేది ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సమాజం కూడా, ఈ ప్రాంతం అంతా కూడా, ఆయన మిత్రులందరూ కూడా చాలా శోకతత్తులై ఈ విషయం మీద ఉన్నారు. నాగరాజు గారు, కారణం మాత్రం ఇతను డ్రగ్స్కి అలవాటు పడిపోవడం. మనవడు పూర్తిగా డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నాడని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణలో తెలియపరచడం జరిగింది. అబ్బాయి 29 years, అతను కూడా యూఎస్ఏ రిటర్న్, ఎంఎస్ చేశాడు ఇతను కూడా. బట్ ఈ ప్రాపర్టీస్ ఆల్రెడీ 4 కోట్ల రూపాయల షేర్స్ ఆల్రెడీ తన మనవడికి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నాకు అది సరిపోదు, ఇంకా కావాలి. సో ఏదేమైనప్పటికీ కూడా పెద్ద కూతురు కొడుకైనటువంటి శ్రీకృష్ణ అనే కంపెనీ ఎండీగా చేయడం, ఈ చిన్న అబ్బాయి కూడా అనుకున్నట్టుగానే మంచిగా అమౌంట్ కూడా ఇచ్చేసినప్పుడు కూడా మరి అంతర్గతంగా వారి మధ్య ఉన్న విభేదాలు ఏమిటి, ఇంకా ఏ రకమైన ఆస్తుల విషయంలో గొడవలు పడుతున్న విషయం మీద పోలీసుల యొక్క విచారణ మిగిలిన కూడా విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి నిగర్వి, ఒక మంచి నిరాడంబరుడైనటువంటి జనార్దన్ రావు గారు ఎలాంటి దుస్సంఘటనలో ఇంత దారుణంగా చనిపోవడం ఆ కంపెనీ సంస్థ సభ్యులు కావచ్చు. ఎందుకంటే అప్పట్లోనే ఇంగ్లాండ్ కంపెనీతో టైఅప్ అయ్యి డేనాన్ కంపెనీతో టైఅప్ అయ్యారు. డేనాన్ కంపెనీకి యాండర్సన్ ఒక వ్యక్తి దానికి కంపెనీ సీఈఓ కూడా పనిచేశారు. అంటే అప్పట్లోనే, అంటే ఒక సాంకేతిక పరంగా అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. బిహెచ్ఎల్ తర్వాత పెట్టిన పటాన్చెరు కంపెనీ, అంటే ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది మన ఏపీ తెలంగాణలో. అటువంటి సమయంలోనే ఒక ముందు చూపుగా ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఆ పారిశ్రామికీకరణ జరుగుతున్న సమయంలో ఆయన ఏర్పాటు చేసిన సంస్థలు ఈరోజు కొన్ని వందల వేల మంది ఆ సంస్థలో సభ్యులుగా పనిచేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన గురించి ఇంత దారుణంగా మనం ఇలాంటి ఒక వీడియో వస్తుందని కూడా నేను అనుకోలేదు. యాక్చువల్ చాలా మంది పాత తరం వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా వెల్లమాటి చంద్రశేఖర్ జనార్దన్ గారు అంటే చాలా మందికి పాత వాళ్ళు తెలుసు. సో ఇప్పుడు తరానికి కొత్తగా వచ్చేమో కానీ ఆయన మొదటి జనరేషన్లో పటాన్చెరులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఈ ఆటోమొబైల్ రంగంలో ఆయన చేసిన పైప్స్ చాలా గొప్ప స్థాయికి వెళ్ళాయి. నాగరాజు గారు, ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.